నమస్తే అన్న, అందరికీ నమస్కారం. ప్రస్తుతం కువైట్ నుంచి ఇండియాకు వెళ్ళాలంటే కానీ కువైట్ ఎయిర్పోర్ట్ను మూసివేశారు. ప్రాంతీయ ఉద్రిక్తతల కారణంగా ఎయిర్పోర్ట్ను మూసివేశారు. ప్రస్తుతం కువైట్ నుంచి ఇండియాకు వెళ్ళాలంటే ఎటువంటి ప్రక్రియ ఉందని చెప్పేసి నేను మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను. వివరాల్లోకి వెళితే, ప్రాంతీయ ఉద్రిక్తతల కారణంగా కువైట్ తన యొక్క వైమానిక ప్రాంతం తాత్కాలికంగా మూసివేసింది. ప్రయాణికులు ఇప్పుడు సౌదీ అరేబియా ద్వారా ట్రాన్సిట్ను ప్రత్యామ్నాయంగా పరిగణించవచ్చు. సౌదీ అరేబియా 72 గంటల వరకు చెల్లుబాటు అయ్యే ట్రాన్సిట్ వీసాలను జారీ చేస్తూ ఉంది. దీని వలన ప్రయాణికులు సౌదీ అరేబియా గుండా తమ యొక్క దేశాలకు వెళ్ళవచ్చు. వీసా ఆన్ అరైవల్ సౌకర్యాన్ని కూడా సౌదీ అరేబియా తీసుకుని వచ్చింది. అలాగే దానికి సంబంధించిన రుసుములు అయితే చెల్లించాల్సి ఉంటుంది. ఆ రుసుములు ఎంత ఖర్చు వస్తుందని చెప్పేసి నేను తర్వాత వీడియోలో అయితే తెలియజేస్తాను. ప్రస్తుతం ట్రాన్సిట్ వీసా సౌదీ అరేబియా గుండా మీరు మీ యొక్క దేశానికి వెళ్ళాలనుకుంటే కానీ, ఇండియాకు వెళ్ళాలనుకుంటే కానీ 72 గంటల ట్రాన్సిట్ వీసా ఇస్తారన్నమాట. అలాగే మీరు రోడ్డు మార్గం ద్వారా జద్దా విమానాశ్రయానికి వెళ్ళాలనుకుంటే కానీ, సౌదీ పశ్చిమ ప్రాంతానికి కువైట్ నుంచి ఆల్ కాఫ్తీ, దమామ్, రియాద్, మక్కా నుంచి జద్దాకి అయితే వెళ్లాల్సి ఉంటుంది. ప్రయాణ సమయం మనం చూసుకుంటే కారులో వెళితే 16 నుంచి 18 గంటలు పడుతుంది. విశ్రాంతి మరియు సరిహద్దుల వద్ద స్టాప్లతో సహా 16 నుంచి 18 గంటలు పడుతుంది. అలాగే జజీరా ఎయిర్వేస్ నడుపుతూ ఉన్న విమానాలు ఆల్ కైసూమా విమానాశ్రయానికి, సౌదీ ఉత్తర ప్రాంతానికి మనం చూసుకుంటే కువైట్ సాల్మీ మరియు హఫ్రుబాతిన్ యొక్క సరిహద్దు వద్ద ఆల్ కైసూమా విమానాశ్రయానికి చేరుకోవచ్చు. ఈ ఎయిర్పోర్టుకు వెళ్ళడానికి 3-4 గంటల సమయం పడుతూ ఉంది. తూర్పు సౌదీ అరేబియా కోసం కఫ్తీ, దమాం వంటి ల్యాండ్ ఎంట్రీ పాయింట్లు తెరిచి ఉన్నాయి. ప్రయాణ పత్రాలు మరియు తదుపరి టికెట్ల ధృవీకరణతో సహా ప్రామాణిక సరిహద్దు తనిఖీలకు ప్రయాణికులు సిద్ధంగా ఉండాలి. ప్రస్తుతం కువైట్ ఎయిర్పోర్ట్ మూసివేయడం వల్ల సౌదీ అరేబియా గుండా మనం అయితే వెళ్లాల్సి ఉంటుందన్నమాట. అలాగే కారులో వెళ్ళలేని వారి కోసం బస్సులు కూడా సిద్ధం చేసినట్లయితే అధికారులు తెలుపుతూ ఉన్నారు. అలాగే మీరు కువైట్ నుంచి బయలుదేరే ముందు సాహెల్ యాప్ ద్వారా ఎగ్జిట్ పర్మిట్ అయితే పొందవలసి ఉంటుందన్నమాట. కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో, మీరు కువైట్ నుంచి ఇండియాకు వెళ్ళాలనుకుంటే కానీ రోడ్డు మార్గం ద్వారా సౌదీ అరేబియాకు చేరుకొని జద్దా కావచ్చు, లేకపోతే ఆల్ కైసుమా ఎయిర్పోర్ట్ కావచ్చు, ఆ యొక్క 2 ఎయిర్పోర్ట్లకు చేరుకొని వెళ్లే ముందే మీరు చూసుకుంటే కానీ 72 గంటలు అంటే 3 రోజుల వ్యాలిడ్ కలిగి ఉన్న సౌదీ అరేబియా జారీ చేస్తూ ఉన్న ట్రాన్సిట్ వీసా ఏదైతే ఉందో అది పొందాల్సి ఉంటుంది. సౌదీ అరేబియా ఇప్పుడు ట్రాన్సిట్ వీసాలను జారీ చేస్తూ ఉంది. ఆ వీసాలను తీసుకొని చెల్లుబాటు అయ్యే కువైట్ యొక్క అకామా కలిగి ఉండాలి. ఎందుకంటే కువైట్ బార్డర్ దాటిపోయేటప్పుడు చెకింగ్లు ఉంటాయి కాబట్టి చెల్లుబాటు అయ్యే కువైట్ అకామా ఉండాలన్నమాట. అలాగే మీరు పూర్తిగా టికెట్లు ఇక్కడే బుక్ చేసుకొని పూర్తి ప్రక్రియ పూర్తి చేసుకొని సౌదీలోకి మీరు ప్రవేశించిన తర్వాత సౌదీ అరేబియాలో మీరు ఏ విమానాశ్రయాన్ని అయితే ఎంచుకుంటారో ఆ యొక్క విమానాశ్రయం నుంచి ఇండియాకి అయితే వెళ్ళవచ్చు అన్నమాట. అలాగే సౌదీ అరేబియా నుంచి భారత కేంద్ర పౌర విమానయాన శాఖ మనం చూసుకుంటే కానీ విమానాలు నడుపుతూ ఉన్నట్లయితే అధికారులు తెలుపుతూ ఉన్నారు. కాబట్టి దీని గురించి మరింత సమాచారం రాగానే మీకు తెలియజేస్తాను. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.